హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. కృష్ణ అందరికీ ప్రణామాలు. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను క్లాసు. ముందు మంగళాచరణ చేసుకుంటాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు 9వ స్కందం మొదలు పెడదామంట. సో ఈ 9వ స్కందం యొక్క సారాంశం ఏంటంటే, ఇందులో చాలా స్టోరీస్ ఉన్నాయి, చిన్న చిన్న స్టోరీస్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా రాజా సుద్యుమ్న స్టోరీ, అంటే మనం ఇప్పటివరకు చర్చించుకున్నాము. చాక్షుష మన్వంతరం ఎండింగ్ వరకు చర్చించుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఇది కరెంట్ మనువు అనమాట, సప్తమ మనువు, 7th మనువు. ఇప్పుడు ఎవరు అంటే వైవస్వత మనువు. వైవస్వత మనువు ఎందుకంటే వివస్వాన్ సూర్యదేవుడి పుత్రుడు కనుక వైవస్వత మనువు అని పేరు ఉంది. కానీ ఆయనకు ఒక పేరు ఉందన్నమాట. ఎలాగైతే వసుదేవుడి పుత్రుడు వాసుదేవ్, అలాగనే కృష్ణ అని పేరు, అలాగే కృష్ణుడికి ఈయన పేరు వచ్చేసి శ్రాద్ధదేవ. యాక్చువల్లీ శ్రాద్ధదేవ అనమాట ఈయన పేరు. ఈయన లాస్ట్ జన్మలో సత్యవ్రత రాజు ఉండి ఆయన ఇప్పుడు శ్రాద్ధదేవుగా పుడతాడు అనమాట. సో ఆల్రెడీ భగవంతుడి ద్వారా చాలా ట్రైనింగ్ పొందాడు లాస్ట్ జన్మలోనే. సో ఈ శ్రాద్ధదేవ యొక్క వంశం నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆయన వంశంలో నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది వివరిస్తూ సో చెప్తారు ఏంటంటే, ఇప్పుడు మనువు అంటే ఈ శ్రాద్ధదేవ మనువు ఆయన తన యొక్క భగవంతుడిని ఆరాధించుకొని ఒక యజ్ఞం చేస్తాడు, ఒక పుత్రుడు పుట్టాలని, ఒక పుత్రుడి కోసం. అప్పుడు ఆయన యజ్ఞం అలా చేస్తుంటారు, కానీ మధ్యలో ఆయన భార్య శ్రద్ధ ఏం చేస్తుందంటే, అక్కడ ప్రీస్ట్ అదే పురోహితుని అడుగుతుంది అనమాట, నాకు పుత్రుడు వద్దు, నాకు కూతురు కావాలి, అలా మీరు యజ్ఞం చేయండి. సరే అని ఆయన అలాగే చేస్తాడు. ఆమె కూతురు పుట్టింది, ఆయన పేరు వచ్చేసి ఇలా. అప్పుడు మనువుకి అర్థం కాదు, అదేంటి నేను పుత్రుడి కోసం యజ్ఞం చేస్తే
పుత్రి పుట్టింది ఏంటి, అమ్మాయి పుట్టింది ఏంటి అనేసి వెళ్ళి గురువుని వశిష్ఠుని అడుగుతాడు. వశిష్ఠులు వాళ్ళ కులుగురు సూర్యవంశానితో అడిగితే ఎందుకు ఇలా జరిగిందంటే ఆయన అర్థం చేసుకుంటాడు. వశిష్ఠుడు అర్థం చేసుకుని సరే ఏ తప్పిదం జరిగిందో అర్థమైంది నాకు, ఇప్పుడు ఇలా ఒక కుమార్తె పుట్టింది, కానీ ఇప్పుడు వశిష్ఠుడు తన శక్తి ద్వారా ఆ కుమార్తెని కుమారుడిగా మార్చేస్తాడు అనమాట. పుత్రిని పుత్రుడిగా మార్చేస్తాడు. ఆయన పేరు పెడతాడు సుద్యుమ్న అని. ఇప్పుడు సుద్యుమ్న ఒకరోజు ఆయన ఇప్పుడు చాలా మంచి రాజు అవుతాడు. ఆయన సహచరులతో కలిసి ఒకరోజు వేటకు వెళ్ళాడు. వెళ్తూ సుకుమార అనే ఒక అడవిలోకి ప్రవేశించారంట, వనంలోకి. ఇప్పుడు ఆ అడవి ఏంటంటే అక్కడ వెంటనే ప్రవేశించగానే ఆయన గుర్రం మీద వెళ్ళాడు. ఆ గుర్రం కూడా ఆడదైపోయింది. ఈ యొక్క సుద్యుమ్న ఇంకా మిగతా సహచరులు అందరూ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు అందరూ ఆడవాళ్ళుగా మారిపోయారు అనమాట. ఏంటిది ఇలా ఎందుకు జరిగింది అంటే ఇక్కడ శివుడు పార్వతికి ఒక వరం ఇచ్చాడు అనమాట. సో ఈ విధంగా ఎవరైనా సరే ఇక్కడ ప్రవేశించేస్తే ఈ యొక్క అడవిలో శివుడు పార్వతి ఉంటారు. సో వాళ్ళందరూ కూడా బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా స్త్రీలుగా మారిపోతారు. పురుషులు ఎవరైతే ఉన్నారో స్త్రీగా మారిపోతారు. ఒకవేళ జంతువులైనా సరే అన్ని స్త్రీగా మారిపోతాయి అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు సుద్యుమ్న ఏమైపోయిందంటే అతను పురుషుడిగా పుత్రిగా ఒక అమ్మాయిగా పుట్టాడు. అమ్మాయిగా పుట్టిన తర్వాత అబ్బాయిగా మార్చేశాడు వశిష్ఠుని. తర్వాత మళ్ళీ ఆయన ఇలా ఈ సుకుమార అనే అడవిలోకి ప్రవేశించి మళ్ళీ అమ్మాయిగా మారిపోయాడు. ఇప్పుడు అలా అమ్మాయికి మారిపోయినప్పుడు బుధ అనే ఆశ్రమాన్ని బుధ ఎవరు అంటే చంద్రుడి యొక్క కొడుకు అనమాట. బుధ ఒక ఆశ్రమానికి వెళ్తాడు. ఇప్పుడు ఇప్పుడు సుద్యుమ్న అమ్మాయి రూపంలో ఉన్న సుద్యుమ్న చాలా అందంగా ఉంటుందన్నమాట. సో అప్పుడు బుధ ద్వారా ఆకర్షితురాలు అయిపోయి ఇద్దరు ఆకర్షితులై ఒకరికొకరు వాళ్ళిద్దరు వివాహం చేసుకుని వాళ్ళిద్దరికి ఒక పుత్రుడు పుడతాడు. ఆయన పేరే పురూరవ. తర్వాత కొంచెం సమయం తర్వాత సుద్యుమ్నకి గుర్తుకొస్తుంది వశిష్ఠుల గురించి, ఆయన కులగురువు అయిన వశిష్ఠుల గురించి. అలా గుర్తుకొచ్చిన తర్వాత సుద్యుమ్నుడు శివుడికి ప్రార్థించుకున్నాడు, నన్ను మళ్ళీ తిరిగి పుత్రుడిగా అంటే అబ్బాయిగా మార్చేసండి, సుద్యుమ్నుడిగా మార్చేయండి. అలా సరే అనేసి ఇప్పుడు ఎందుకంటే వశిష్ఠులు వారు నన్ను అబ్బాయిగా మార్చారు, ఇప్పుడు అమ్మాయిగా మారాను, దయచేసి నన్ను అబ్బాయిగా మార్చండి అంటే సరే అనేసి ఇప్పుడు మరి పార్వతికి ఏమో ఇలా వరం ఇచ్చారు, మరి ఏం చేయాలి? వశిష్ఠులేమో ఆయనకు అలాంటి ఇది ప్రసాదించారు, పుత్రుడిగా చేశారు, అబ్బాయిగా చేశారు, ఈమెనేమో అమ్మాయిగా చేస్తానని నేను ఇప్పుడు ఇద్దరిని సంతృప్తి పరచాలని శివుడు ఏం చేస్తాడు, సరే నీకేం చేస్తానంటే ఒక మాసం ఏమో నువ్వు అబ్బాయిగా ఉంటావు, ఇంకో మాసం అమ్మాయిగా ఉంటావు, పురుషుడిగా ఉంటావు ఒక మాసం స్త్రీగా ఉంటావు, సరేనా? ఇలా ఒక మాసం పురుషుడు ఒక మాసం స్త్రీ ఇలాగా ఉంటావు, ఇలా నీ జీవితం ఉంటుందని. ఇంకా సరే అనేసి ఇప్పుడు సుద్యుమ్ని ఇప్పుడు మళ్ళీ తన రాజ్యానికి తిరిగి వెళ్ళి అలా సగం సమయం పురుషుడిగా పాలించడం, సగం స్త్రీగా పాలించడం, ఇలా అంతా జరిగేసరికి ఒక రాజు పురుషుడా స్త్రీ అని కన్ఫ్యూజన్ లో ప్రజలందరూ కూడా అసలు ఎవరు కూడా సంతృప్తి చెందలేదు ఈ సుద్యుమ్న యొక్క పరిపాలన ద్వారా. సో ఇంకా ఈ సుద్యుమ్న ఎప్పుడైతే వానప్రస్థ తీసుకోవాల్సిన వయస్సు వచ్చేసిందో ఆయన వెంటనే ఇంకా తన పుత్రుడైన పురూరవుడికి రాజ్యాన్ని అప్పచెప్పేసి ఆయన వానప్రస్థకు వెళ్ళిపోతాడు, వనంలోకి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఇలా సుద్యుమ్నుడు వనానికి వెళ్ళిపోయిన తర్వాత మనువు తపస్సులు చేసుకొని ఇంకా అంటే ఈ శ్రాద్ధదేవు మనువు ఇంకా 10 మంది పుత్ర సంతానాన్ని పొందుతారు. అందులో వచ్చేసి ఫస్ట్ ఇక్ష్వాకు. మనకు అదే తెలుసు కదా, మనూర్ ఇక్ష్వాకవే భవీత్ అని మనం విన్నాం భగవద్గీతలో కూడా. అలా సూర్యుడు తన పుత్రుడైన మనువుకి చెప్తే వైవస్వత మనువుకి ఆయన తన పుత్రుడైన ఇక్ష్వాకు చెప్తాడు. ఆయన ఇదే ఇక్ష్వాకు కులంలోనే ఈ యొక్క వంశంలోనే భగవంతుడు రామచంద్రుడు కూడా జన్మిస్తాడు. సో ఇదన్నమాట. యాక్చువల్లీ ఇక్ష్వాకు ఫస్ట్ పుట్టలేదు, ఫస్ట్ ఇస్తున్న స్టోరీ జరుగుతుంది, దాని తర్వాత ఇక్ష్వాకు పుడతాడు. ఇలా దీని తర్వాత ఎవరెవరు పుట్టారు, వాళ్ళ లక్షణాలు వాళ్ళని కూడా చెప్పిస్తారు. ఇంకా ఈ విధంగా ఇందులో కొంతమంది పుత్రులు పుడితే కొంతమంది అందులో యాక్చువల్లీ క్షత్రియులుగా ఉంటారు,
అలా అన్నమాట. కొంతమంది బ్రాహ్మణులుగా ఉంటారు, కొంతమంది వైశ్యులు కూడా. ఈ వంశంలో ఇది సూర్యవంశం అయినా కానీ ఇందులో కొంతమంది క్షత్రియులుగా పుడతారు, కొంతమంది బ్రాహ్మణులు అవుతారు పుట్టిన వాళ్ళు, కొంతమంది వైశ్యులు అవుతారు. సో బేసికల్లీ ఇది మనం చూస్తాము. సో ఈ 10 మంది పుత్రుల్లో ఇంకొక పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు వచ్చేసి ప్రషద్ర. అతను ఏం చేశాడంటే అతనికి ఎవరు వంశం లేదు, ఎందుకంటే ఆయన మొత్తం జీవితాంతం అంట ఆవుల్ని రక్షించడం కోసమే త్యాగం చేశాడు. అంటే దినము రాత్రంతా మేలుకొని ఆయన కాపలా కాసేవాడు ఆవులకి. ఒకరోజు అలా అంధకారంలో ఉన్నప్పుడు ఒకసారి ఒక ఈ టైగర్ పులి వచ్చి ఆక్రమణ చేసింది అనమాట, ఆవుల పైన దాడి చేసింది. అప్పుడు అతనికి అర్థం కాక అతను కనిపించట్లేదు అంధకారంలో, అతను పులిని చంపుదామనే కత్తితో నరికేస్తాడు. కానీ పొద్దున్న తెల్లారినాక చూస్తాడు యాక్చువల్లీ పులి చావలేదు, పులిదేదో కొంచెం తెగుతుంది, పులి పారిపోతుంది, కానీ చచ్చిపోయేది ఏంటంటే ఒక ఆవు చచ్చిపోతుంది. ఇది తెలిసిన వశిష్ఠుడు, అరే నువ్వు ఆవును చంపేశావు అనేసి వెంటనే అతనికి శూద్రుడు అయిపో నీ నెక్స్ట్ జన్మలో అనేసి శాపం ఇచ్చేస్తాడు. కాకపోతే కుషాద్ర అతను చాలా భక్తి చేసుకొని ఆ భక్తి ద్వారా ఈ శాపాన్ని కూడా అధిగమించి అతను నెక్స్ట్ లైఫ్ లో మళ్ళీ శూద్రుడు అవ్వకుండా భక్తి చేసుకొని భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోతాడు. దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు భక్తి యొక్క శక్తి ఎంతో. అంటే వశిష్ఠుడు శాపం ఇచ్చినా గానీ అతను నెక్స్ట్ జన్మలో శూద్రుడు అవ్వలేదు, ఎందుకంటే అతను భక్తి చేసుకొని భగవంతుడికి భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోయాడు. సో ఇంకొక పుత్రుడు వచ్చేసి కవి. ఆయనకు కూడా ఎవరు పిల్లలు లేరనమాట. ఎందుకంటే ఆయన కూడా చిన్న వయసులోనే అడవికి వెళ్ళిపోయి భగవంతుడు భక్తి చేసుకున్నాడంట. ఇంకా మిగతా పుత్రులు ఉన్నారు, వాళ్ళందరూ వంశంలో ఎవరెవరు వచ్చారనే విషయాలు కూడా వివరించారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ స్టోరీ కూడా జరుగుతుంది. సుకన్య ఇంకా చవనముని, వీళ్ళ స్టోరీ కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఇందులో 10 మంది పుత్రుల్లో ఇంకో పుత్రుడు ఉన్నాడు. ఎలాగైతే నిక్ష్వాక గురించి విన్నామో అలాగే షరియాతి, ఆ పుత్రుడి పేరు షరియాతి. ఈ షరియాతి ఆయన ఏం చేస్తాడంటే ఒకరోజు షరియాతి తన పుత్రితో కలిసి ఇంకా కొంతమందితో కలిసి చవనముని ఆశ్రమానికి వెళ్తాడు. చవనముని ఎవరు అంటే భృగుముని యొక్క పుత్రుడు. ఆశ్రమానికి వెళితే అక్కడ ఏం జరుగుతుందంటే సుకన్య తెలియకుండా ఏదో పుట్టలో తేలిపెట్టి ఏదో ఒక పురుగుని ఏదో గెలికితే అది చవనమునికి బాధ కలిగి ఆయనకు రక్తం వస్తుంది అనమాట. అంటే ఆయన ఏదో గుప్త రూపంలో ఉన్నట్టున్నాడు. సో ఫైనల్ గా చవనముని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, ఇలా ఇప్పుడు ఆయన అంటే కష్టం కలిగించాడు కదా, షరియాతి వెళ్ళి అడిగితే నీ కూతురికి వివాహం జరిగిందా అని అడుగుతాడు. అప్పుడు చవనముని కోరిక అర్థం చేసుకొని రాజు సరే జరగలేదు, మీకు ఇచ్చి నేను వివాహం చేస్తానని ఆమె చవనమునికి ఇచ్చి వివాహం చేస్తాడు. కాకపోతే చవనముని ఏంటంటే చాలా ముసలివాడు అనమాట, ఇంకా చాలా రోగాలు ఉన్నాయి, ముసలివాడు, రోగగ్రస్తుడు. కానీ అయినా కానీ ఇంకా చాలా ఇరిటబుల్ పర్సనాలిటీ అనమాట. అంటే చాలా ప్రతిదానికి చిరాకు, కోపం ఇలా తెచ్చుకొని బాగా ఇరిటేటింగ్ పర్సనాలిటీ అనమాట. అయినా కానీ సుకన్య చాలా పతివ్రత స్త్రీ, ఎంతో పతివ్రతతో ఎంతో శ్రద్ధతో భక్తితో ఆయనకు సేవ చేస్తుంది అనమాట. తర్వాత అవకాశం వచ్చినప్పుడు శవనమే చాలా సంతృప్తి చెందుతాడు సుకన్య ద్వారా. సో అందుకనే అశ్విని కుమారులు ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా అతను యవ్వన శరీరాన్ని పొందుతాడు. ఓకే, సో ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇందులోనే భాగంగా ఇంకొక లీల కూడా జరుగుతుంది. ఈ షరియాతి యొక్క ఇంకొక వంశంలో వచ్చిన వాడే కకుద్మి. ఆయన రేవతి యొక్క తండ్రి. ఓకే, ఈ రేవతి యొక్క తండ్రి ఈయననే బ్రహ్మదేవుడికి వెళ్తాడు, నా యొక్క కూతురికి సరైన పతిని వెతకడానికి మీరు సహాయం చేయండి అని. అప్పుడు సమయం చాలా గడిచిపోయేసరికి షరియాతికి బ్రహ్మదేవుడు చెప్తాడు, చాలా మంది నువ్వు ఉన్న సమయంలో ఉన్న రాజులందరూ చనిపోయారు, ఇప్పుడు ఎవరు లేరు, ఎన్నో యుగాలు గడిచిపోయాయి, ఇప్పుడు ద్వాపర యుగం నడుస్తుంది, ఇప్పట్లో నీ కూతురు రేవతికి సరైన భర్త అంటే బ్రహ్మ చెప్తాడు, బలదేవుడు ఉన్నాడు, ఆయనకిచ్చి వివాహం చేయంటాడు. అప్పుడు ఆయన వెళ్ళి రేవతి బలరాములు ఇద్దరికి వివాహం జరుగుతుంది.
రేవతి చాలా హైట్ ఉంటుంది, ఎందుకంటే ఆమె వేరే యుగంలో పుట్టింది కనుక, సత్యయుగంలో పుట్టింది కనుక. అప్పుడు బలరాముడు ఆ రేవతిని తన హైట్ చిన్నగా చేసేసి వివాహం చేసుకుంటాడు. సో ఇది రేవతి బలరాముల యొక్క వివాహం గురించి కూడా ఇక్కడ వర్ణించబడింది. ఇందులో చాలా స్టోరీస్ వస్తాయండి ఈ స్కందంలో. డీటెయిల్ గా వెళ్తే అసలు ఒక రోజులో అయిపోదు. అందుకనే నేను కొన్ని డీటెయిల్ గా ఆల్రెడీ చర్చించాను మనం క్లాసెస్, అందుకే దానికి ఇంకా డీటెయిల్ వెళ్ళను. ఇంకా నెక్స్ట్ స్టోరీ వచ్చేసి అంబరీష్ మహారాజ్ అనమాట. ఈయన కూడా ఈ వంశంలోనే వస్తారనమాట, అంబరీష్ మహారాజు. సో ఇప్పుడు అంబరీష్ మహారాజ్ వచ్చేసి, అంటే మనువు యొక్క చాలా మంది పుత్రులు ఉన్నారు కదా, నభాగా అంటే 10 మంది పుత్రులు ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో నభాగా అని ఇంకో పుత్రుడు ఉంటాడు. ఆయన గురించి ఇప్పుడు ఆయన పుత్రుడు వచ్చేసి అంబరీష్ మహారాజ్. అంటే ఎవరు? నభాగ యొక్క పుత్రుడు నాభాగ యొక్క పుత్రుడు వచ్చేసి అంబరీష్ మహారాజ్. అంటే మన శ్రాద్ధదేవ్ మను, ప్రస్తుతం మను యొక్క గ్రేట్ గ్రాండ్ సన్ అనమాట. అంటే ముని మన్మడు అనమాట మహారాజ్ అంబరీష్. అర్థం చేసుకోవచ్చు మీరు ఆ విధంగా. సో ఇప్పుడు విధంగా ఈ యొక్క నాభాగ యొక్క పుత్రుడైన అంబరీషుడి యొక్క కథ మనందరికీ తెలుసు. అందుకే నేను ఇది డీటెయిల్ గా వెళ్ళను, వెళ్తే చాలా టైం వెళ్ళిపోతుంది. బేసికలీ ఒక లైన్ లో చెప్పాలంటే అంబరీష్ మహారాజు చాలా గొప్ప భక్తుడు. ఒకరోజు దుర్వాసముని వస్తాడు. ఆ ఏకాదశి వ్రతాన్ని పాటించి ఉంటాడు. ఆ రోజు ద్వాదశి పొద్దున, అంటే ఈ రోజు లాగే, ఈ రోజు ద్వాదశి కదా, అలాంటి ఒక ద్వాదశి రోజే యాక్చువల్లీ ఇంట్లో ఆయన ఇంటికి వస్తాడు దుర్వాసముని ఆశ్రమం, మన అంబరీష్ మహారాజ్ దగ్గరికి. అప్పుడు దుర్వాసముని వచ్చాడు కదా, ఆయన స్నానం చేసి వస్తాను వెళ్ళిపోతాడు. ఇప్పుడు అంబరీష్ మహారాజ్ ఏంటంటే టైం అయిపోతుంది, పారాయణ సమయం. ఈ రోజు కూడా పారాయణ సమయం ఉంది కదా, ఈ రోజు పారాయణ సమయం ఐ థింక్ 9:40 సంథింగ్ ఉంది, 9 o'clock సంథింగ్ ఉంది. సో ఇంకా టైం ఉంది పారాయణ చేసుకోవడానికి. సో అప్పుడు ఆ పారాయణ సమయం వెళ్ళిపోతుంది. పారాయణ టైంలోనే పారాయణ చేయాలి ఏకాదశి వ్రతాన్ని పాటించడం వాళ్ళు ద్వాదశి రోజు. సో పారాయణ సమయం వెళ్ళిపోతుంది, ఏం చేయాలని ఫైనల్ గా ఆయన బ్రాహ్మణులతో సంప్రదించి నీళ్లు మాత్రం తాగుతాడు. నీళ్లు తాగితే ఒక విధంగా పారాయణ చేసినట్టు, ఇంకో విధంగా చేయనట్టు కూడా. కాకపోతే దుర్వాసుని అది తెలిసి చాలా అపమానంగా ఫీల్ అయ్యి ఒక రాక్షసుని సృష్టిస్తాడు. అప్పుడు అంబరీష్ మహారాజుని చంపడానికి పంపిస్తే సుదర్శన్ చక్రం వచ్చి ఆ రాక్షసుని చంపేసి అంబరీష్ మహారాజుని రక్షించి దుర్వాసుని వెంబడ పడుతుంది అనమాట. దుర్వాసని ముని తనను తాను రక్షించుకోవడం కోసం ముల్లోకాలు తిరుగుతాడు. బ్రహ్మ, శివుడు ఇత్యాది దేవతల దగ్గర వెళ్తాడు. ఎవ్వరు ఆయన రక్షించలేమని చెప్తారు. విష్ణువు దగ్గరికి వెళ్తాడు డైరెక్ట్ గా. విష్ణువు కూడా చెప్తాడు, నేను కూడా నిన్ను రక్షించలేను. నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు, నా భక్తులకి ఏమన్నా అయితే సుదర్శనం వదలదు. కాబట్టి మా భక్తులు ఏ భక్తుడి పట్ల అయితే నువ్వు అంబరీషుడి పట్ల అయితే అపరాధం చేశావో అతన్ని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకు, ఆయన క్షమిస్తే నిన్ను సుదర్శనుడు వదిలేస్తాడు, లేకపోతే వదలడు, నేను కూడా ఏమీ చేయలేని చెప్పేస్తాడు. సో ఆ విధంగా భగవంతుడు నా భక్తుల్లో నాకు ఎంత ప్రియమైన వారు అనే విషయాన్ని చాటి చెప్తాడు. సో ఆ విధంగా మళ్ళీ తిరిగి 1 సంవత్సరం అలా మొత్తం అన్ని చోట్ల తిరిగి దుర్వాసుని వచ్చి కాళ్ళ మీద పడతాడు అంబరీషుడి దగ్గర. అంబరీషుడు ఎప్పుడు ఆయన్ని అపరాధంగా తీసుకోలేదు కాబట్టి ఆయన చెప్తాడు, నేను ఎప్పుడో క్షమించేశాను మిమ్మల్ని, మీ అపరాధం కూడా నేను తీసుకోలేదు అనేసి. అంబరీష్ అప్పటి వరకు ఏమి తినకుండా ఉంటాడు 1 సంవత్సరం. తర్వాత దుర్వాసునికి కూడా ప్రసాదం అంటే పెట్టి, ఆయనకు భోజనం పెట్టి తర్వాత వెళ్ళిపోతాడు దుర్వాసుని అక్కడి నుంచి ఎంతో ఆనందంగా. అన్ని లోకాలకు, పై లోకాలకు వెళ్ళి అంబరీషుడి యొక్క గొప్ప గుణమహిమల్ని గానం చేస్తుంటాడు. ఎంత గొప్ప భక్తుడు అంబరీషుడు. సో బేసికలీ ఈ స్టోరీ కూడా జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టోరీ చాలా ఇంపార్టెంట్ వచ్చేసి శౌబర్ముని యొక్క స్టోరీ. చూడండి ఎన్ని స్టోరీస్ ఉన్నాయి, 9th canto చాలా స్టోరీస్ ఉన్నాయి. శౌబర్ముని యొక్క పతనం ఎలా జరుగుతుంది. శౌబర్ముని ఏంటంటే ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు నీటి లోపల తపస్సు, యమునా నది లోపల తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన ఏం జరుగుతుందంటే ఒకటి చూస్తాడు, 2 చేపలు మైథునంలో పాల్గొనడం చూసి అతనికి కూడా కోరిక కలుగుతుంది. సో అతను నీటి నుంచి అలాగే బయటకు వచ్చి రాజా మాందాత దగ్గరికి వెళ్ళేసి, ఇప్పుడు ఈ రాజా మాందాతకి చాలా మంది పుత్రులు ఉంటారు.
సో ఈ రాజా మాందాత 50 మంది అనుకుంటా. ఒక్క నిమిషం. ఎస్, తన ఒక పుత్రిని అడుగుతాడు నాకు వివాహం చేసుకోవాలని. ఇప్పుడు మాందాత చూస్తాడు, ఇతను మొత్తం ఇన్ని రోజులు నీళ్ళలో తపస్సు చేశారు కానీ స్కిన్ అంతా కూడా ఎలాగ అయిపోతుంది, వయసు అయిపోయి ఉంటుంది. సో ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనేసి, సరే మా అమ్మాయిని వెళ్ళి అడుగు, మా కూతుర్ని ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇచ్చి నేను పెళ్లి చేస్తాను, వివాహం చేస్తాను అని అంటాడు. అప్పుడు ఈ శోభన్మినికి అర్థమైపోతుంది, నన్ను వద్దు అనలేక ఈ విధంగా నన్ను అంటున్నాడు. నా శరీరాన్ని చూసి ఏ స్త్రీ కూడా వెంటనే నేను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోదు అనేసి అతను తన తక్కువ శక్తితో యవ్వన శరీరంగా మార్చేసుకొని, చాలా అందమైన శరీరంగా మార్చుకొని, తర్వాత వాళ్ళ రాకుమార్తెల దగ్గర ఆ రాకుమార్తెలు చూసి అందరూ ఆకర్షితురాలైపోతారు. అంత అందంగా ఉంటాడు అనమాట శోభన్మిని. అందరూ మేము పెళ్లి చేసుకుంటాం ఒకసారి అనేసి అందరూ పెళ్లి చేసుకుంటారు. తర్వాత అందరి ద్వారా ఎంతో మంది సంతానానికి అంటాడు. ఎన్నో రోజులు గడిచిపోతుంది. అలా భౌతిక జీవితంలో మగ్నం అయిపోయి తర్వాత ఫైనల్ గా రియలైజ్ అవుతాడు శోభన్మిని, అయ్యో నేను ఈ విధంగా నా తపస్సు భక్తి అన్ని వదిలేసి సంపూర్ణంగా ఈ భౌతిక జీవితంలో మునిగిపోయాను అనేసి తర్వాత మళ్ళీ అన్ని త్యాగం చేసేసి తర్వాత ఈ భౌతిక జీవితాన్ని త్యాగం చేసి మళ్ళీ ఆయన తన స్త్రీలతో కలిసి వానప్రస్థం ప్రవేశించి వనంలోకి వెళ్ళి తపస్సు చేసి భక్తి చేసుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు శోభన్మిని చేసుకొని. దాని తర్వాత నెక్స్ట్ స్టోరీ వస్తుంది. మాందాత యొక్క పుత్రులు, ఆ పుత్రుల్లో ఆ వంశంలో వచ్చే నెక్స్ట్ చాలా మంది వస్తారు. చాలా ఇంపార్టెంట్ స్టోరీస్ ఉన్నాయి. యాక్చువల్లీ హరిశ్చంద్ర ఒక స్టోరీ కూడా వస్తుంది. ఇక్కడ డీటెయిల్ గా లేదు, షార్ట్ గా ఉంది. నేను ఇప్పుడు అందులోకి వెళ్ళట్లేదు. ఇంకా అందులోనే ఫైనల్ గా సగర మహారాజు యొక్క స్టోరీ వస్తుంది. ఆ వంశంలోనే సగర మహారాజు వస్తాడు. సగర మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకు ఉన్న చాలా మంది పుత్రులు ఉంటారు. ఆ యజ్ఞంలో ఆయనకి ఇద్దరు భార్యల నుంచి పుత్రులు ఉంటారు. సో ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఈయన యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఇంద్రుడు వచ్చి ఆ అశ్వాన్ని మళ్ళీ దొంగిలించుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అప్పుడు ఆ అశ్వాన్ని తీసుకురావడానికి అనేసి సగర మహారాజు యొక్క పుత్రులు వెళ్తారు. సో వెళ్ళినప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే కపిలుని ఆశ్రమానికి వెళ్ళేసి, అక్కడ పాతాళంలో ఉంటుంది కపిలుని ఆశ్రమం, అక్కడికి వెళ్ళేసి అక్కడ గుర్రాన్ని కపిలుని ఆశ్రమం పక్కన కట్టేసి పారిపోతాడు. వీళ్ళు వెతుక్కుంటూ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూస్తారు, అక్కడ గుర్రం ఉంది, అశ్వం ఉంది, ఇక్కడ కపిలుని ఉన్నాడు. ఇతన్ని దొంగిలించడానుకొని క్రోధంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ క్రోధం వల్లే కపిలుని కళ్ళు తెరిచి చూస్తాడు ఏదో శబ్దం అవుతుందని. కాకపోతే వాళ్ళు ఎంత క్రోధం ఉంటుందంటే వాళ్ళలో ఉన్న క్రోధమే వాళ్ళని దహనం చేసేస్తుంది. అందరూ కాలి బూడిదైపోతారు అక్కడ. తర్వాత ఇంతకీ రాలేదేంటి అనేసి మళ్ళీ ఈ సగర్ మహారాజు తన ఇంకొక పుత్రుడు యొక్క పుత్రుడిని పంపిస్తాడు అన్నమాట. తన బాబాయిలు ఇంకా రాలేదని వెతుక్కుంటూ నెక్స్ట్ అంశుమాన్ అతను వెళ్తాడు. అంశుమాన్ వెళ్ళి ఫైనల్ గా కపిల్ దేవ్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఆ గుర్రాన్ని తీసుకొని వస్తాడు. తన బాబాయిల యొక్క పాప విమోచనం ఎలా జరుగుతుంది, మోక్షం ఎలా దక్కుతుంది, వాళ్ళకి సద్గతి ఎలా దక్కుతుంది అంటే గంగాదేవిని తీసుకొని రావాలని చెప్తారు. సరే అనేసి ఇప్పుడు దాని తర్వాత యజ్ఞం పూర్తయిన తర్వాత సగర్ మహారాజు అయితే తన జీవితాన్ని సార్థకం చేసుకొని వెళ్ళిపోతారు. అంశుమాన్ని రాజుని చేస్తాడు. అంశుమాను ప్రయత్నిస్తాడు ఈ యొక్క కపిలముని యొక్క ఆశ్రమానికి గంగని తీసుకొని రావడానికి అనేసి ఆయన తపస్సు చేస్తాడు, కానీ గంగాదేవిని తీసుకురాలేకపోతాడు. ఆయన తర్వాత దిలీపుడు ప్రయత్నిస్తాడు, ఆయన వల్ల కూడా కాదు. దాని తర్వాత ఆయన కొడుకు వచ్చేసి భగీరథుడు ప్రయత్నించడం ద్వారా గంగాదేవిని ఆయన తీసుకొని రాగలుగుతాడు. చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. ఫైనల్ గా గంగాదేవిని
ఆయన కపిలముని ఆశ్రమం వరకు తీసుకొచ్చి తన గంగాదేవి జలాల్లో ఆయన పూర్వీకుల అస్థికులు అన్ని కడిగిన తర్వాత వారికి సద్గతి లభిస్తుందన్నమాట. సో గంగా జలం యొక్క శక్తి ఏంటనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది, ఎంత పవిత్రమైనది గంగాదేవి. సో నెక్స్ట్ ఆ విధంగా నెక్స్ట్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. అంశుమాన్ వంశం అలా కంటిన్యూ అయ్యి నెక్స్ట్ అదే వంశంలో మనకి ఫైనల్ గా భగవంతుడు రామచంద్రుడు వస్తాడు, దశరథుడి యొక్క పుత్రుడిగా. సో రామచంద్రుడి యొక్క స్టోరీ రామాయణం చాలా బ్రీఫ్ గా 2-3 అధ్యాయాల్లో మొత్తం కంప్లీట్ చేశారు. నేను ఇందులో డీటెయిల్స్ గా వెళ్ళను, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇక్కడ కూడా చాలా డీటెయిల్ గా వెళ్ళలేదు. యాక్చువల్లీ పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామి అంటాడు, నీకు రామాయణం బాగా తెలుసు, రాముడి కథను ఆల్రెడీ విన్నావు చాలా సార్లు, అందుకని నేను అది డీటెయిల్ గా చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాల్మీకి మహర్షి రామాయణాన్ని విస్తృతంగా వర్ణించేశాడు రామాయణం అనే పుస్తకంలో, అది నువ్వు ఆల్రెడీ విన్నావు, కాబట్టి నేను నీకు సంక్షిప్తంగానే చెప్తాను అనేసి రామాయణం చాలా సంక్షిప్తంగా చెప్తే రాముడు ఎలా రాజ్యాన్ని పరిపాలించాడు, దాని తర్వాత ఆయన పుత్రుడు కుష ఎలా రాజ్యాన్ని పరిపాలించారు అని చెప్తారు. దాని తర్వాత నెక్స్ట్ స్టోరీ వస్తుంది నిమి మహారాజు యొక్క వంశం గురించి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ మహారాజు నిమిది. ఇక్కడ ఉన్నామా? ఓకే, నిమి మహారాజు ఎవరు అంటే ఇక్ష్వాకు యొక్క ఇంకొక పుత్రుడే నిమి మహారాజు. సో నిమి మహారాజు కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. ఓకే ఫైన్, బేసికలీ షార్ట్ లో చెప్పాలంటే వశిష్ఠులు వారు నిమి మహారాజుని శాపం పెడతారానికి. సో కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరగడం వల్ల వశిష్ఠులు ఆయనకు శాపం పెడతారు ఈ శరీరాన్ని వదిలేయాలని. ఎప్పుడైతే మళ్ళీ దేవతలు ఆ శరీరంలో ఆయనకు మళ్ళీ తిరిగి రావాలి జీవితం అని కోరుకుంటారు, నిమి మహారాజ్ మాత్రం అంటాడు, లేదు నాకు మళ్ళీ శరీరం భౌతిక శరీరంలో లావాలని లేదు అని, నాకు ఆయన ఆధ్యాత్మిక శరీరంలో ప్రవేశించి దాని ద్వారా అతను తన శక్తిని చూపిస్తాడు అనమాట. తర్వాత నిమి మహారాజ్ నుంచి చాలా మంది గొప్ప గొప్ప రాజుల వంశంలో వస్తారు. ఆ వంశంలో వచ్చిన ఒక రాజు యొక్క పుత్రినే సీతాదేవి, అందుకే ఈయన గురించి ఇక్కడ చెప్పారు బేసికలీ. సో నెక్స్ట్ వచ్చేసి పురూరవుడి స్టోరీ వస్తుంది. ఓకే, ఇందులో చాలా రకరకాల స్టోరీస్ ఉన్నాయి యాక్చువల్లీ. సో దీన్ని కూడా మనం డీటెయిల్గా వెళ్ళడం కొంచెం కష్టం, కాకపోతే ఈ బ్రీఫ్ గా చెప్పాలంటే పురూరవుడు ఇంకా ఊర్వశి యొక్క స్టోరీ ఉంటుంది. ఈ పురూరవుడు ఇంకా ఊర్వశి ఒక స్టోరీ బేసికల్లీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, అతను ఊర్వశి పట్ల ఎంతో ఆకర్షితుడై ఉంటాడు, తద్వారా అతను ఎంతో జీవితం ఆమెతో భోగిస్తూనే జీవిస్తాడు. సో ఈ స్టోరీ ద్వారా మనకు తెలియజేసేది ఏంటంటే, ఇలా ఈ భౌతిక సుఖం వెనకాల మొత్తం జీవితం అంతా వేస్ట్ చేయకూడదు అని, అది ఎప్పుడు సంతృప్తిని ఇవ్వదు, ఆనందాన్ని ప్రసాదించదు సంపూర్ణంగా అని. ఆయన ఎన్ని రోజులు భోగించిన పురూరవుడు సంతృప్తి చెందడు యాక్చువల్లీ. సో
సో పురూరవుడు ఉర్వశి స్టోరీ ఒకటి ఉంటుంది. నేను ఇంకా డీటెయిల్స్ వెళ్ళట్లేదు, ఎందుకంటే చాలా పాయింట్స్ ఉన్నాయి అందులో. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇవన్నీ డీటెయిల్గా ఇండివిజువల్ చాప్టర్స్లో చర్చించుకున్నాం కాబట్టి నేను వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టోరీ వచ్చేసి ఇందులో 15th చాప్టర్ పరశురాముడు. పరశురాముడు చాలా ఇంపార్టెంట్ స్టోరీ. ఇప్పుడు పరశురాముడు అందరికీ తెలుసు, ఆయన జమదగ్ని యొక్క ఇంకా రేణుకాదేవి యొక్క పుత్రుడు. ఆయనకు 4 పుత్రులు ఉన్నారు, అందరికన్నా చిన్నవాడు పరశురాముడు. సో అక్కడ ఒక గొడవ జరుగుతుంది. కార్తవీర్య అర్జునుడు చాలా పవర్ఫుల్. ఆయన ఒకసారి ఇలా వచ్చి జమదగ్ని దగ్గర ఆయన దగ్గర ఉన్న ఆవుని తీసుకెళ్లాలనుకుంటాడు, బలవంతంగా తీసుకెళ్ళిపోతాడు. తర్వాత పరశురాముడు వెళ్ళి తిరిగి తీసుకొస్తాడు. అక్కడ ఈ కార్తవీర్యార్జున్ని చంపేస్తాడు. దాని తర్వాత ఈ కార్తవీర్యార్జునుడి యొక్క పుత్రులు తన తండ్రి యొక్క చావు యొక్క పగ తీర్చుకోవడానికి పరశురాముడు లేని సమయంలో వచ్చి జమదగ్నిని చంపేస్తారు. అంటే తల నరికేసి వెళ్ళిపోతారు. తర్వాత పరశురాముడు వచ్చి చూసి దాని తర్వాత ఆయన క్రోధం వచ్చి వెళ్ళి ఈ పుత్రులందరినీ చంపేస్తాడు. అలాగే మొత్తం క్షత్రియ వంశాన్ని, అంటే క్షత్రియ రాజులని 21 సార్లు ఆయన వెళ్ళి చంపేసి, ఎందుకంటే అప్పుడు క్షత్రియులు బ్రాహ్మణుల్ని సమ్మానించట్లేదు, ఎందుకంటే జమదగ్ని ఒక బ్రాహ్మణుడు, సమ్మానించట్లేదు అనేసి వాళ్ళకి ఒక బోధించాలి, నీతి బోధించాలి, ఒక శిక్షణ బోధించాలనేసి ఆయన ఆ విధంగా పరశురాముడు యాక్చువల్లీ క్షత్రియుల యొక్క రాజులందరినీ చంపేస్తాడు. ఆ విధంగా మళ్ళీ తిరిగి ధర్మాన్ని స్థాపిస్తాడు. ఆ విధంగా వాళ్ళందరూ దారిలోకి వచ్చే విధంగా చేస్తాడు. తర్వాత చాలా మంది క్షత్రియ రాణులు, నెక్స్ట్ క్షత్రియులు సరైన రాజులు లేక ఋషులు మునుల నుంచి పుత్రుల్ని పొంది తర్వాత మళ్ళీ మంచి సరైన సంతానాన్ని పొంది సరైన రాజులు వస్తారు. సో ఈ విధంగా జరుగుతుంది. తర్వాత ఇంకొక స్టోరీ వస్తుంది. యాక్చువల్ కొంచెం గొంతు బాగలేదు, సో నేను ఇందుకు కొంచెం షార్ట్గానే చెప్పి కంక్లూడ్ చేస్తాను. సో దాని తర్వాత నెక్స్ట్ పురూరవుడి యొక్క స్టోరీ ఉంది, కంటిన్యూ ఉంది. ఆయన వంశంలో వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి ఉంటుంది. అందులో యయాతి ఉంటుంది, యయాతి రాజు యొక్క కథ వస్తుంది. ఆ యయాతి రాజు ఇంకా దేవయాని ఇంకా శర్మిష్ఠ వాళ్ళ స్టోరీ వస్తుంది. వాళ్ళ మధ్యలో జరిగే గొడవ, ఫైనల్లీ ఇద్దరి ద్వారా యయాతికి సంతానం కలగడం, తర్వాత ఫైనల్లీ యయాతి తిరిగి మోక్షం పొంది భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఆయన పుత్రుడు ఒక అతను పురు, అతను నెక్స్ట్ వంశం, ఆ వంశంలోనే నెక్స్ట్ భరత్ మహారాజు వస్తాడు, రాంతిదేవి వస్తాడు, వీళ్ళందరూ కూడా వస్తారు. దాని తర్వాత అజామిద, దాని తర్వాత ఇంకా యయాతి యొక్క పుత్రులు, వాళ్ళ వంశం. ఫైనల్ గా అదే వంశంలో యదు వంశం వస్తుంది. ఆ యదు వంశంలోనే కృష్ణుడు కూడా పుడతాడు. సో ఆ విధంగా కృష్ణుడు వంశం గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు కృష్ణుడి అవతారం వరకు వచ్చారనమాట. సో నెక్స్ట్ యాక్చువల్లీ ఈ విధంగా 9th canto ముగుస్తుంది కృష్ణుడి వంశం యొక్క ఇంట్రొడక్షన్ నుంచి. సో దాని తర్వాత 10th cantoలో కృష్ణుడి గురించి చెప్తారు. ద్వాపరయుగంలో జరిగింది కృష్ణుడి లీల అంతా ఉంటుంది. తర్వాత 11th cantoలో తర్వాత కృష్ణుడు భగవద్ధామానికి వెళ్ళడం, దాని తర్వాత ఉద్ధవ్ గీత అవన్నీ వస్తాయి. దాని తర్వాత ఫైనల్ గా 12th cantoలో ఈ ద్వాపరయుగం తర్వాత వచ్చే కలియుగంలో జరిగిందంతా, తర్వాత జరగబోయేది, వచ్చే రాజులు, కలియుగం ఎండ్ వరకు ఏం జరుగుతుంది అన్నీ కూడా 12th cantoలో ఉంటాయి. ఈ విధంగా బేసికలీ 12 స్కందాలు ఉంటాయి. ఇందులో 9వ స్కందం ఇక్కడే ముగుస్తుంది. ఈరోజు నేను ఇక్కడే స్టాప్ చేస్తాను. కొంచెం నాకు కొంచెం కఫ్ ప్రాబ్లం ఉంది. నేను మళ్ళీ ఈరోజు సాటర్డే కాబట్టి సండే మనం ప్రభుపాద లీలామృతం రేపు చర్చించుకుందామంట. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.